Hi viewers, welcome to Business Mantra. ఈ రోజు మనం విజయవాడ బందర్ రోడ్ లో ఆటోనగర్ గేట్ ఆపోజిట్ లో ఉన్న బౌల్స్ అండ్ జార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళ దగ్గర క్రాకరీస్ దొరుకుతాయి అండ్ అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో. సో లేట్ అయితే చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ అయితే మనం బౌల్స్ అండ్ జార్స్ లోపలికి అయితే వచ్చేసామండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే చూసారు కదా. సో మనకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్వరూప్ గారు అయితే రెడీగా ఉన్నారన్నమాట. సో వారిని అడిగి ఇక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి, ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాము. సో హాయ్ అండి సార్. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. మాది బౌల్స్ అండ్ జార్ షాప్ అండి, ఆపోజిట్ ఆటోనగర్ గేటు. కిచెన్ అండ్ డైనింగ్ వేర్ కంప్లీట్గా అన్ని న్యూ ట్రెండ్స్కి అనుగుణంగా మంచి వెరైటీస్కి మేము ముందుకు తీసుకురాబోతున్నాం అండి. దానిలో భాగంగా ఫస్ట్ మనకి ఇది స్టీల్ క్యాన్ అండి. అంటే ఇవాళ రేపు ఈ ప్లాస్టిక్ కిట్స్ వాడలేదు కదండి. వాటర్కి గ్లాస్ కానీ స్టీల్ కానీ అయితే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు అందరూ ఇదో ట్రెండ్ స్టార్ట్ అయిందండి. దీంట్లో ఇది స్టీల్, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది ట్యాప్ ఇచ్చారు. ఇది మంచి బ్రాండ్ అండి. మంచి 304 స్టీల్, హైయెస్ట్ గ్రేడ్ స్టీల్తో తయారు చేయబడిందండి. ఇది ఎక్కువ ట్రెండింగ్గా మెయిన్ పెద్ద పెద్ద ఆఫీసుల్లో లేకపోతే ఇప్పుడు రెసిడెన్షియల్ పర్పసెస్ కూడా వాడుతున్నారండి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఈజీ క్యారీ కూడా ఉంటుంది. దీంట్లో రకరకాల 10 లీటర్స్ ఉందండి, 20 లీటర్స్ ఉందండి. అట్లా డిఫరెంట్ సైజెస్లో ఇవి మనకి అవైలబిలిటీ ఉన్నాయండి మన దగ్గర బౌల్స్ అండ్ జార్ షాప్లో. దాని తర్వాత ఇవి కూడా మంచి బ్రాండ్ అండి. స్టీల్ ఇట్లా వెరైటీగా వచ్చింది. ఇది కాపర్ కోటింగ్, లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇక్కడ మనకి అల్యూమినియం అనేది వాడకుండా ఓన్లీ స్టెయిన్లెస్ స్టీలు ఆ కాన్సెప్ట్తో మీకు ఈ వెరైటీస్ చూపిస్తానండి. ఈ వెరైటీ వచ్చండి మనకి టీ పాట్ ప్లస్ గీ పాట్గా కూడా వాడుకోవచ్చు. కొద్దిగా అందంగా మంచి ఎవరన్నా గెస్ట్లు అలా వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవటానికి చాలా మంచిగా లుక్ వైజ్గా బాగుంటుందండి. ఇది కూడా కంప్లీట్ స్టీల్నెస్ స్టీల్. ఇట్లా ఓపెన్ అవుతుంది, క్యాప్ పడిపోకుండా. ఇట్లా పోసుకోవటానికి కానీ టీ చక్కగా ఏమైనా నలుగురు గెస్ట్ గార్డెన్ పార్టీలో అలా గెస్ట్స్కి టీకి ఇది బాగా యూజ్ అవుతుందండి. తర్వాత ఇందులోనే మనకి ఇలా షుగరు, ఇట్లా టీ, ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చేటప్పుడు ఇట్లా రెండుగా సెట్ ఇస్తున్నారు. ఇవి కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ స్టీల్ అండి. రస్ట్ కానీ ఏది కానీ లేకుండా ఇది బాగుంటుంది. ఇది రీసెంట్గా మనం హోటల్స్లో చూస్తూ ఉంటాం. ఇది ఇడ్లీ కుక్కర్ అండి. అయితే ఏంటంటే మనం అల్యూమినియంలో వస్తాయి ఇడ్లీ, హోటల్స్లో అవి చూస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే ఇడ్లీ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు మనం హోమ్ యూజ్కి కూడా మనకి యూజ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇది ఇట్లా పైకి వచ్చి ప్లేటు ఇట్లా వస్తుంది స్టీల్.
ఇదేంటే ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవటం అనమాట. ఇది కొద్దిగా న్యూ ట్రెండ్ అండి. ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇది ఒకటి ఇట్లా చిన్నదే సైజు కూడా మనకు పెద్ద పెద్ద హోటల్స్ లేకుండా ఇలా ఉంటుందండి. ఇది మన స్టవ్ మీద ఇండక్షన్ బేస్డ్ దేనికైనా పెట్టుకోవచ్చు అమ్మ. ఇది ఇందులోనే స్క్వేర్ టైప్ వచ్చిందండి. స్క్వేర్ టైప్ ఇట్లా వచ్చింది. ఇదేంటంటే స్క్వేర్ ఇడ్లీ ఇట్లా. ఇది కూడా ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్. దీంట్లో ఉన్న వెరైటీ ఏంటంటే స్క్వేర్ టైప్లో వస్తే మన హ్యాండ్లింగ్ కూడా ఇలా పైకి వస్తుంది, పట్టుకోవటానికి ఈజీగా పైకి వస్తుంది. దీని రేంజ్ 3300 అలా ఉందండి ప్రైస్ రేంజ్. ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మనం దీన్ని 10% 15% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నామండి. మొన్న సంక్రాంతి ఆఫర్లో ఇది 18% ఇచ్చాం డిస్కౌంట్. 18% ఇచ్చారు. ఇప్పుడు దీని మీద 15% ఉందండి డిస్కౌంట్. అట్లా ఇది చిట్టి ఇడ్లీలు అంటారు కదా, సరదాగా చిన్నపిల్లలు వేసుకోవటానికి ఇట్లా చిన్న ప్లేట్ అనమాట చిట్టి ఇడ్లీ. ఇది ఒక వెరైటీ అండి. ఇట్లాగే రకరకాల ఇడ్లీ పాత్రలో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఇది కూడా స్టీల్దే, కాకపోతే మనం ఎప్పుడన్నా స్టీల్ మాడినా బయట కొద్దిగా నీట్గా కనపడటానికి ఈ ఫినిషింగ్ ఇచ్చాడనమాట. అంటే మాడిపోయి ఆ మసి అది కనపడకుండా ఉండటానికి ఇది ఏంటంటే ఇట్లా పైన గ్లాస్ వస్తుంది దీనికి. ఇది ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇడ్లీ పాత్రలోనే ట్రైప్లై కడాయితో పాటు వచ్చినాయి అన్నమాట. మల్టీ ఆప్షన్ ఇడ్లీ పాత్ర ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తట్టి ఇడ్లీ అంటారు. ఇవి ఒక 2 ప్లేట్స్ ఇచ్చారు. మామూలు రౌండ్ ఇడ్లీ ఇది ఒక 2 ప్లేట్స్ ఇచ్చారు. తర్వాత చిట్టి ఇడ్లీ అనమాట, ఇది ఒక 2. స్టీమరు ఇట్లా దాదాపు 8 మొత్తం 4 వెరైటీస్ 4 to 8 ఇట్లా ఇచ్చారనమాట. అన్నీ కలిపి ఒక కాంపాక్ట్గా మనకి ఏది కావాలంటే ఇది ట్రైప్లై కడాయి. ట్రైప్లై అంటే దీని వెయిట్ అంటే కుకింగ్ కూడా చేసుకోవచ్చు, మల్టీపర్పస్ చేసుకోవచ్చు. వెయిట్ చూసారు ఎలా ఉందో, వెయిట్ కూడా ట్రైప్లై అంటే పైన స్టీలు, మీడియంలో అల్యూమినియము, పైన స్టీల్ అనమాట. మధ్యలో అల్యూమినియం ఏంటంటే హీట్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి అల్యూమినియం మంచిది కాదు వాడుతుందంటే పైన స్టీల్ అనమాట. ఇట్లా ట్రైప్లై కడే. దీని కాస్ట్ కూడా మన 4500 ఉందండి. దీంట్లో 20% డిస్కౌంట్ వరకు ఉంది. అవును, ఇది బాగా ఎప్పుడు ఉంటుందండి ఆ డిస్కౌంట్ అనేది కూడా? అంటే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మేడం. అది ఎన్ని రోజులు ఇచ్చారో తెలియదు. February 30th వరకు దీని మీద డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇది గ్రేటర్ అంటారు మేడం. ఇదేమో మనం కూరగాయలు అవన్నీ ఇట్లా తురుముకోవటానికి, ఇదేమో వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవటానికి. ఇదేమో మామూలు బాస్కెట్. ఇది 3 in 1 అనమాట. దీని కాస్ట్ వచ్చి 800 వరకు ఉంది. ఇది బాగా ఫాస్ట్ మూవింగ్ మన దగ్గర, అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా రకరకాల ఇడ్లీ పాత్రలు మనకి ఆల్ వెరైటీస్లో ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇడ్లీ పాత్ర, ఇదో డిజైన్ అనమాట. ఇది ఒక ఇడ్లీ పాత్ర. ఆ తర్వాత ఇట్లాగే మిల్క్ క్యాన్ లాగా, ఇది పెద్ద మిల్క్ క్యాన్. ఇది ఏంటంటే మనకి రైస్ స్టోరేజ్ స్టీల్లో. ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లా హాట్ బాక్సెస్ ఉన్నాయి మేడం. ఇవి కూడా మంచి బ్రాండ్ వెరైటీగా. ఇప్పుడు ఇవన్నీ హాట్ బాక్సెస్ మేడం. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ, అన్ని బ్రాండ్ కంపెనీస్. ఇట్లా ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లాగా. ఈ తాళీ ప్లేట్ చూసారా, స్టీల్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకి ఎక్కువగా బత్తాయి జ్యూసు ఇవి తీసుకునే వాళ్ళకి ఈ కరెంట్ మోటార్ అవి హీట్ ఎక్కిపోతూ పాడవుతూ ఉంటాయి. ఇదేంటంటే మాన్యువల్గా ఈజీ కూడా. ఇట్లా బత్తాయి ప్రోమగ్నేట్ జ్యూస్ అనమాట. ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఎక్కువ 50-60 కాయలు తీసుకోవాలని ఈజీ అనమాట. ఇది బత్తాయి జ్యూసు. అంటే మనకు అలసిపోకుండా చక్కగా ఇలా తిప్పుకోవటం, ఇలా తీసుకోవటం ఈజీగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇదేమో స్టీమర్. మన కుక్కర్లో కానీ ఇక్కడ కానీ స్టీమర్ అనమాట. ఇది మనకి వెజిటేబుల్స్ అవన్నీ ఇది ఎంత కావాలంటే ఆ సైజులో ఎలా వస్తుంది, ఇట్లా వస్తుంది. డైరెక్ట్గా స్టవ్లో అదే మన కుక్కర్లో పెట్టుకుని. ఇవన్నీ ఏంటంటే వెరైటీస్ ఇట్లా ఉన్నాయి మేడం. మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ట్రైప్లై. ఇందులో ఏంటంటే కాపర్ ప్లస్ కుకింగ్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా కుకింగ్ కూడా వాడుకోవచ్చు. ఇది ఆ వెరైటీస్ కొద్ది షోగా బాగుండే మంచి బ్రాండ్ కంపెనీస్ మేడం. ఇవేమో సర్వింగ్ డిషెస్ కాపర్లో. ఆ తర్వాత మనకు వచ్చి ప్యూర్ స్టీల్లో. ఇది చూసారా, వెయిట్ కూడా ఇది చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. ప్యూర్ స్టీల్, చాలా క్వాలిటీ అండ్ చాలా మామూలు ఇలా ఉంది. కానీ దీని డీప్ ఫ్రైస్కే బాగుంటాయి మేడం. అంటే అల్యూమినియం లేకుండా ప్యూర్ స్టీల్ అనమాట ఇది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా స్టీలే, మొత్తం స్టీల్. ఇవేమో ట్రైప్లై ఐటమ్స్.
ఇవి కూడా కొద్దిగా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదన్నా ఫిష్ కర్రీ అలా వండుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. ఈ మధ్యకాలం కూడా అందరూ కూడా రాగిని చేస్తున్నారు కాబట్టి కాపర్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ అలా ఇచ్చుకోవాలన్నా ఇట్లాంటి ఇలా డిజైన్ ఉన్నాయి. తర్వాత ఇట్లా సాస్ ప్యాన్స్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఉన్నట్లోనే కొద్దిగా మోడరేట్గా మోడర్న్ స్టైల్ మోడర్న్ కిచెన్స్కి అనుగుణంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసామండి. ఆ తర్వాత వీటిల్లోనే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్ ఇట్లా ఈ టైపు ఇలా హెక్సాగనల్గా దీంట్లో ఒక డిఫరెంట్ సైజెస్ ఇట్లా వచ్చింది. స్టార్టింగ్ అంటే మంచి అన్ని బ్రాండ్ నుంచి అండి 200 నుంచి 4,000-5,000 వరకు రకరకాల బ్రాండ్స్కి తగ్గట్టుగా ఉంటున్నాయి మేడం. మనకి ఈ ఆన్లైనింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయో మన దగ్గర కూడా అంతే ఉన్నాయి. అయితే మనది బాగా క్వాలిటీ స్టీల్గా ఏదైనా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల కొద్దిగా ఇది మేడం. ఇదేమో బటర్ డిష్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వింగ్ డిష్లో కొద్దిగా హార్ట్ షేపు ఇట్లా వెరైటీ కావాలనుకున్న వాళ్ళు మన షాప్లో ఇట్లాంటివన్నీ అవైలబిలిటీగా ఉంటాయి మేడం. తర్వాత దీంట్లోనే స్పైస్ బాక్స్ అని ఇట్లా ఇదొక షేపు ఈ స్పైస్ బాక్స్ మేడం. ఇది కూడా మంచి స్టీలు. ఇట్లా రకరకాల సైజెస్లో ఉంటాయి అన్నమాట మనకి. ఆ తర్వాత టిన్స్ కూడా ఇట్లా సీత్రూ టిన్స్ ఎక్కువ మన దగ్గర అన్నీ కూడా ఇలా సీత్రూ ఉంటాయి. అంటే లోపల ఐటమ్ ఏమున్నాయి ఇలా దీంట్లో కనిపిస్తుంది ఇలా స్క్వేర్ ఇలాంటి వెరైటీస్ అన్నీ మన షాప్లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ డై కాస్ట్ అంటారు మనం. ఇది హాకిన్స్ వాళ్ళ బ్రాండ్. ఇందులో మంచిదన్నమాట ఫుడ్ ఫ్రై చేసుకోవటానికి కానీ ఏదన్నా చేసుకోవటానికి కానీ ఇది ఒక వెరైటీ అనమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకునేది. ఇది బెర్గనర్ వాళ్ళ ప్రోడక్ట్ మేడం. ఇది కూడా ట్రైప్లై ప్లస్ ఇది నాన్ స్టిక్ కనపడుతుంది కానీ నాన్ స్టిక్ కోటింగ్ లాంటిది ఫుడ్ గ్రేడ్ అనమాట. అదేంటంటే హైటెక్ గోల్డ్ అని కొత్తగా వస్తుంది. ఇది నాన్ స్టిక్కే కానీ మనకేంటంటే ఫుడ్ గ్రేడ్ అంటే మనం తినచ్చు, ఇబ్బంది లేదు దీంతో. ఇది 5 years గ్యారంటీ ఇచ్చాడు. 5 years గ్యారంటీ ఉంది మేడం. ఇట్లా ఇవన్నీ కూడా బెర్గనర్ ప్రొడక్ట్స్. తర్వాత కుక్కర్స్, ఎలక్ట్రికల్ కుక్కర్లు అన్నీ కూడా మన దగ్గర. ఇవేమో గ్రానైట్ తురుముకోవటానికి ఎట్లా గ్రానైట్ రోల్ టైపర్ మేడం ఇవి. ఆ తర్వాత ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ రేపు అందరూ క్యాస్ట్ ఐరన్ ఉన్నారు కదా. కాకపోతే ఏంటంటే మనకు బ్రాండ్ పాడవకుండా తుప్పు పడకుండా రెస్ట్ పెట్టకుండా మంచిగా గ్రానైట్ ఐటమ్స్ అనమాట. క్యాస్ట్ ఐరన్ చేసిన ఐటమ్స్ ఇవేంటంటే ఇది ఇవి కూడా ఫ్రై ప్యాన్ టైపే. ఇందులో చూసారా ఈ రెడ్ది హీట్ అవ్వగానే రెడ్ అయ్యగానే మనకి రెడీ టు కుక్ అని తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఫ్రై ప్యాన్. దీని స్పెషాలిటీ ఇది మేడం. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రై ప్యాన్. ఇది కూడా ఇదే ట్రైప్లై దోశ ప్యాన్ ట్రైప్లై. ఇది కూడా హైటెక్ గ్రిడ్ ట్రైప్లై కోటింగ్ అనమాట. ఇది కూడా 5 years గ్యారంటీ ప్లస్ ఫుడ్ గ్రేడ్. ఇది మనం వాడవచ్చు. ఇదన్నీ బ్రాండెడ్ అండి, అన్ని కంపెనీవే. ఇవి కూడా క్యాస్ట్ ఐరన్. ఇవి కూడా బ్రాండెడ్. ఇవన్నీ ఇట్లా పట్టుకోవటానికి ఇది ఐరన్, పట్టుకోవటానికి సిలికాన్ ఇచ్చాడు అనమాట. మనకి వేడి తైలి ఇవన్నీ బ్రాండ్. ఇది కూడా బెర్గనర్ బ్రాండ్లోనే. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన దగ్గర ఇది ఉంది కదా మేడం. ఇది కూడా మంచి కాఫీ చిక్కగా వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఇది కాఫీ పెక్యులేటర్. ఇది క్యాప్ ఇలా ఉంటుంది. దీంట్లో కొద్దిగా కాఫీ పొడి వేసి కింద వాటర్ వేసి ఇలా పెట్టి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు అనమాట. స్టవ్ మీద పెట్టుకోగానే ఇట్లా కాఫీ డికాషన్ రెడీ అవ్వదు. ఇట్లా పోయగానే అంటే థిక్ కాఫీ వస్తుంది అనమాట. ఈ కెప్పిచినో కాఫీలు అంటారు కదా, ఆ టైప్లో ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరూ ఇది వాడుతున్నారు ఎక్కువ. మనకి ఇది ఇంటర్నేషనల్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఇక్కడ మనకి ఫాస్ట్ మూవింగ్ ఇది కాఫీ పెక్యులేటర్ అండి. సైజెస్ ఉన్నాయి 5-6 cups, 3 cups. ఇది అంటే మామూలు మన ఓల్డ్ టైప్ డెకా. ఈ గిన్నెల్లో స్టీల్ ఇట్లా కరువు రావటం ఇట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టీల్ గిన్నెలు ఉన్నాయి మేడం మన దగ్గర. ఇదిగో ఇట్లాగా అన్ని బ్రాండెడ్ ఇట్లా డిజైను కర్రీ బౌల్స్ రకరకాలుగా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఆ తర్వాత మనకి ఇవి ఎన్ని కేక్ ఫ్రైయింగ్ ప్యాన్, కేక్ బౌల్స్, కేక్ వాడుకునే వాళ్ళకి ఇవన్నీ ఓవెన్ టైప్. తర్వాత దీన్నేమో స్పూన్ రెస్ట్.
మనం వండుకునేటప్పుడు దాంట్లో గిన్నె తీసి పక్కన పెట్టేది, మన స్పూన్ తీసి పక్కన పెట్టుకో, స్పూన్ రెస్ట్. వీటిల్లో సిరమిక్ ఇట్లా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, స్టీల్లో ఉన్నాయి, అలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకి కరివేపాకు ఇవి ఏంటి కదా, మెత్తబడకుండా ఇందులో పెట్టుకుంటారు అనమాట. ఈ హోల్స్ ఉండటం వల్ల ఫ్రిడ్జ్లో మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మంచి యూస్ఫుల్ ఇది ఐటమ్. ఇది స్ప్రౌట్స్ ఏ పెట్టుకున్నా గాలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇందులో కూడా మనకి పాడవుతుంది. మనం గ్లాసెస్లో ఇట్లాగా ఇవి కూడా ఇట్లా డిజైన్ వచ్చి సరదా గెస్ట్లు ఇచ్చేటప్పుడు ఇలా స్క్వేర్ టైప్ గ్లాసెస్, ఇట్లా రౌండ్ టైప్ గ్లాసెస్, అంటే గ్లాసెస్లో డిజైన్స్ ఇట్లా కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మన కర్రీ బౌల్స్ అని, స్క్వేర్ బౌల్స్ అని, ఇవన్నీ స్టీల్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్, ఇట్లా మోడల్ కప్స్, ఇట్లాంటివన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తర్వాత ఇవి క్యాన్స్, మిల్క్ క్యాన్స్, చిన్నగా ఎప్పుడన్నా ఇట్లా గీ పాట్స్ కానీ ఏదైనా చిన్నగా వెళ్ళేటప్పుడు ఇట్లా వెరైటీ ఆఫ్ గీ పాట్స్ ఇవన్నీ. ఇదేంటంటే పచ్చడి జార్లు అనమాట. ఇలా 3 లీటర్స్ ఇట్లాగా క్వాలిటీ ప్రొడక్ట్, షెల్లో ప్రొడక్ట్ ఇట్లా. ఇవన్నీ కూడా పైన ఇవన్నీ కూడా కొద్దిగా క్వాలిటీ అనమాట అన్నీ. ఇవి కూడా ఏంటంటే మూతలాగా ఉండే కాకుండా కొద్దిగా ఈజీ హ్యాండ్లింగ్ కోసం, వెరైటీ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లా బాల్ ఇది కంప్లీట్గా ఎయిర్ వెళ్ళకుండా మనకు ప్రివెంట్ చేస్తుంది. ఇది ఇలా పెట్టుకుంటే ఇది వెరైటీగా మన బెడ్ పక్కన అలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా ఈ 3 కూడా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనకు వచ్చి ఆల్ సెరమిక్ ఐటమ్స్, ఇవి కూడా ట్రైప్లే ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా అంటే 3 లేయర్స్ అనమాట. ఇది కంప్లీట్గా స్టీల్ ఐటమ్, చాలా వెయిట్ ఉంటుంది, చాలా క్వాలిటీ, టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫుడ్ దీంట్లో. ఇవన్నీ కూడా ఇది. తర్వాత ఇవి సీత్రూ అనమాట. లోపల మనం ఏమేమి వేసుకున్నామో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి బౌల్స్, సెరమిక్ బౌల్స్. ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని టీ కాల్చుకునే వాళ్ళకి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇది. అట్లా ఇవన్నీ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ సెరమిక్వి. ఇది బౌల్స్ ఇట్లా 7 సీటు అట్లా, ఎగ్స్ పెట్టుకునే ట్రై, అట్లా రకరకాల మోడల్స్ మన దగ్గర ఉంటాయి. ఇందాక మనం కరివేపాకు, స్ప్రౌట్స్ ఇవన్నీ పెట్టుకునేది ఇందా రౌండ్ చూపించాం కదా. ఇప్పుడు ఇది స్క్వేర్. ఇవి 2 టీ అట్లా పెట్టుకునే వాళ్ళకి, స్టవ్ మీద ఇన్స్టెంట్గా టీ కాసుకునే వాళ్ళకి ఇది కూడా బాగా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అండి. ఇవన్నీ కూడా అంటే లేటెస్ట్ వెరైటీస్ మన దగ్గర షాప్లో ఉంటాయి మేడం. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి కొద్దిగా మనం అంటే న్యూ వెరైటీకి తీసుకురావాలని. ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి, ఆయిల్ జార్స్. ఇవి దీంట్లో ఏంటంటే చాలామందికి ఇది ఇప్పుడు దోశ వేస్తున్నాం మేడం, కావాల్సినంత ఆయిలే వస్తుంది. ఇది సిలికాన్ బ్రష్. ఇట్లా ఆయిల్ మనకి ఇట్లా చేసుకొని ఎక్కువ పడిపోకుండా ఇట్లా. ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇట్లా స్క్వీజ్ చేసుకోవటం. బ్రష్ కూడా ఇచ్చాడు దీనికి, సిలికాన్ బ్రష్. డైరెక్ట్ స్టవ్ మీద, ఫ్రై ప్యాన్ మీద ఇట్లా చేసేయచ్చు. ఇదేంటంటే దోశ మీద ఆయిల్ ఎక్కువ పడకుండా స్ప్రే, జస్ట్ స్ప్రే. ఆ తర్వాత ఇందులో ఇట్లాగే 2-in-1 మోడల్ ఉంది ఇది. ఇందులో ఇది ఏంటంటే జస్ట్ ఇట్లా కావాల్సినంత ఆయిల్, ఇది బ్రష్ ప్లస్ వద్దు అనుకుంటే మామూలు మనం డైలీ యూజ్గా ఆయిల్ ఇందులో వేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గ్లాస్. ఇవన్నీ ఇది కొద్దిగా లేటెస్ట్ వర్షన్స్ అండి. ఇందులో సెరమిక్ ఉన్నాయి, అన్ని గ్లాస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్, ఇవన్నీ ఓవెన్ బౌల్స్ ఇవన్నీ. ఇది చూసారా, ఇది ఏంటంటే గ్రానైట్. మనం మార్బుల్ చూసాం కదా, ఇది గ్రానైట్ రోల్. ఇట్లా షేప్ ఇది గ్రానైట్ రోల్. ఇట్లా విత్ డిఫరెంట్ షేప్స్. ఇవన్నీ కూడా మన దగ్గర లేటెస్ట్ వెరైటీ. తర్వాత వచ్చి ఇవి క్యాన్స్ మేడం. ఇవన్నీ స్టోరేజ్ క్యాన్స్, రకరకాల మంచి బ్రాండ్ కంపెనీలో టాప్ మోస్ట్ క్వాలిటీ స్టీల్. ఇవన్నీ కూడా ఇందులో రకరకాలు. ఇవన్నీ దీనికి ఏంటంటే ఇట్లా హ్యాండిల్ ఇచ్చాడు. ఇది చూసారా, హ్యాండిల్ ఇచ్చాడు. డిఫరెంట్లోనే స్టీల్లోనే డిఫరెంట్ ఇట్లా హ్యాండిల్ ఇచ్చాడు. ఇట్లా సీత్రూ. ఇవన్నీ గ్లాసు.
ఇదేంటంటే ఇక్కడ మనకి ఎక్కువ 5 months 6 months స్టోరేజ్, ఇక్కడ డేట్ ఫిక్స్ చేసుకొని ఇది దీంట్లో ఇట్లా ఎయిర్ వెళ్ళకుండా మన కాఫీ ఇటుకన్నిటికి కూడా బాగా స్టోరేజ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా క్లిప్ టైప్ ఇచ్చాడు. ఇట్లా ఇది కూడా స్పైస్ ర్యాక్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా స్టాండ్ ఇట్లా డిఫరెంట్గా వాడుకోవచ్చు మేడం మనం. ఇవన్నీ కొద్దిగా న్యూ కన్స్ట్రక్టెడ్ ఇల్లు, మన న్యూ కిచెన్కి కొద్దిగా అందంగా కనపడాలి, కొద్దిగా క్వాలిటీగా కనపడాలి అంటే ఇంటీరియర్స్తో పాటు ఇవి కూడా అందంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ప్లస్ మనకి యూజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఇట్లా డిఫరెంట్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. మన షాప్కి ఇలా విజిట్ అయితే మనం కొద్దిగా ఎక్కువ షాపింగ్ చేస్తే డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము. అట్లా మనం గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము. అట్లాగే అంటే ఈ గిఫ్ట్స్ కావాల్సిన 100, 200, 300 డిస్కౌంట్కి అలా వేరే రేట్ ఉంది, సపరేట్ రేట్ ఇస్తున్నాము. అట్లా డిఫరెంట్ వెరైటీస్లో మనకి ఇట్లా ఐస్ క్రీమ్ కప్స్ ఇవన్నీ కూడా ఇట్లాగా ఇవన్నీ ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. కాకపోతే బోరోసిలికేట్ గ్లాసు, ఈ వుడ్ టైపు, ఇట్లా రకరకాల డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ కూడా, ఇది కూడా చాక్లెట్స్ ఇవన్నీ వేసుకెళ్తానికి ఇట్లా షోగా ఇట్లా ఇచ్చాడు. ఇలాంటివన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మేడం. ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ స్పూన్ సెక్షన్ ఉంది. తర్వాత ఇది ఇట్లా ఇవన్నీ గ్లాసెస్ డిఫరెంట్ సెక్షను, ఇలా ఐస్ బకెట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. గ్లాసెస్లోనే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉందన్నమాట. డిజైన్స్లో కూడా ఇది కూడా మనకి ఇట్లాగే గిఫ్టింగ్కి కానీ సిరమిక్ కానీ ఇవి బాగుంటాయి మేడం. తర్వాత ఇవన్నీ ఎంబోజ్డ్ డిజైన్ అన్నమాట. సిరమిక్ జార్ ఇప్పుడు చాలా ఫేమస్గా తీసుకెళ్తున్నారు ఇవి. ఇది సిరమిక్ జారు, ఇట్లా ఎంబోజ్డ్ డిజైన్ పాదు, ఇది సిరమిక్ మన పికిల్స్కి ఇటుకి ఇవన్నీ అలా. ఇది కావాలి సిరమిక్ డిష్ ఇలాగా, ఇది సిరమిక్కే. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమిక్స్ అనమాట. ఇట్లా ఇవన్నీ ఇలా కాఫీ స్టాండ్, ఇట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక మనకి గ్లాసెస్, ఇట్లా డైమండ్ గ్లాసెస్, ఇవి డైమండ్ కట్ లాగా ఉంటాయి అన్నమాట. పైన గోల్డ్ వచ్చి బంచ్ ఆఫీషియల్స్ అలా ఉన్నప్పుడు ఇవి కూడా బాగా ఫాస్ట్ మూవింగ్ మన దగ్గర. ఫాస్ట్ మూవింగ్ మేడం. ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మేడం. ఇంకా చాలా టైం సరిపోదు మీకు ఇవన్నీ తీసుకోవటానికి, లెంతీ అయిపోతుంది వీడియో. చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. షాప్కు ఒకసారి విజిట్ చేస్తే మనం మంచి వెరైటీస్తో మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు కస్టమర్స్. మనం ఎక్కువ బిల్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తున్నాం మేడం. అలాగే ఇవి కొన్ని చూస్తే ఇట్లా బౌల్స్ ఉన్నాయి మన దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి. ఇవి చూసారా హార్స్ టైప్ బౌల్స్ ఇట్లాగా ఇట్లా. తర్వాత ఇట్లా ఇదో టైపు, ఇవన్నీ కూడా బౌల్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బౌల్స్ అనమాట. ఇది ఒకటి ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో. ఇవి మన కాపర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీ. మనం ఇంకపోతే ఇక వాటర్ బాటిల్స్ ఇవన్నీ రేంజ్ కూడా మన దగ్గర ఇది ఉంది మేడం. తర్వాత చాప్టింగ్ డిష్ ఉంది మేడం మన దగ్గర. ఇవన్నీ కూడా ఇది చాపింగ్ డిష్ మేడం. ఇది మనకు హోటల్స్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు హౌస్లో ఎవరైనా గెస్టులు వస్తే దీంట్లో కింద 2 క్యాండిల్స్ పెడతారు మేడం. 2 క్యాండిల్స్ పెడితే మనకి కూర మన కర్రీస్ ఇవన్నీ వేడిగా ఉంటాయి. ఎట్లా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీంట్లో ఇలా తీసేస్తే 2 క్యాండిల్స్ ఉంటాయి కింద. ఈ క్యాండిల్స్ పెట్టి ఇలా డైనింగ్ టేబుల్ మీద పెడితే వేడిగా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్. ఇది కూడా మంచిగా కర్రీస్ హాట్ బాక్స్లో కాకుండా హీట్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి మేడం.